మీరు ఎంతో ఆదరణగా చూస్తూ అభిమానిస్తున్నందుకు కృతజ్ఞతలు. నా ప్రస్తుత జీవితం గురించి మీకందరికీ తెలుసు. మనిషికి కష్టం వచ్చినప్పుడే నిబ్బరంగా నిలబడాలి. మట్టిముద్దని నేలకేసి కొడితే అది నేలమీదే ఉండిపోతుంది. అదే ఒక బంతిని బలంగా నేలకేసి కొడితే రెట్టింపు వేగంతో పైటిలేస్తుంది. స్త్రీ బంతిలాగా ఉండాలే కాని నేలకి కరుచుకునే మట్టిముద్దగా ఉండకూడదు. ఒక స్త్రీ దురదృష్టవశాత్తూ తన మానం కోల్పోతే ఎవరివల్ల అది జరిగిందో అతనితోనే వివాహం జరిపించాలనేది ఒకప్పటి పెద్దల ఆలోచన. నలుగురు వేలెత్తి చూపుతారని ఆ స్త్రీ ఇంటికే పరిమితమైపోయేది. ఏ ఆత్మహత్యో చేసుకుని జీవితాన్ని అక్కడితో ముగించిన సందర్భాలు కూడా మనకి తెలుసు. జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి, కాని జీవితం నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఉండాలి. ఇప్పుడు కాలం మారింది. తనది తప్పు కానప్పుడు నలుగురి ముందు తలవంచుకుని నిలబడవలసిన అవసరం లేదు. అలాంటిది నిరాధారంగా నిందించే పరిస్థితి వచ్చినప్పుడు అది కన్నపిల్లలైనా ఎంతవరకు ఆ మాటలకి విలువ ఇవ్వాలో తెలుసుకోవాలి. ప్రతి మనిషి జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. బయటికి వచ్చి నలుగురిలోనూ మసలడం వదులుపెట్టాక నాకు ఈ విషయాలన్నీ తెలిసి దృఢంగా తయారయ్యాను. మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న నాలాంటి స్త్రీలకి వారి కాళ్లమీద వాళ్లు నిలబడేందుకు అవసరమైన చేయూతనివ్వాలని కోరుతున్నాను. ప్రార్థించే చేతులకన్నా, విమర్శించే నోళ్లకన్నా సహాయం చేసే ఒక నిండు మనసు, ఆసరా ఇచ్చి ఒక చెయ్యి ఎంతో గొప్పవి. నా ఈ కోరిక మన్నిస్తారని ఆశిస్తాను. నాకు ఈ అవకాశమిచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అంటూ వేదిక దిగివచ్చింది. సభ్యుల కరతాళధ్వనులతో సుందరి ఆత్మవిశ్వాసం మరింత పెరిగినట్టు అనిపించింది. బిక్కుబిక్కుమంటూ కళ్లనీళ్లతో బేలగా దిగులుగా ఉండే సుందరిలో వచ్చిన మార్పుకీ, పెరిగిన ఆమె ఆత్మవిశ్వాసానికి రజనీ విశ్వంలు మనస్ఫూర్తిగా సంతోషించారు. సమాప్తం. ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలు.